ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన పరిచర్య ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము కీర్తన గ్రంథము 128వ కీర్తన 5వ చరణమైనది. ఆ వాగ్దాన వాక్య చరణ భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. 128వ కీర్తన 5వ చరణంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 128వ కీర్తన యాత్ర కీర్తనగా మనం చూస్తుంటాం. ఈ కీర్తన రాసిన భక్తులు ఏ విషయాన్ని తెలియజేస్తున్నారంటే, దైవ భక్తి కలిగి ఎవరైతే జీవిస్తారో ఆ దైవ భక్తి గలవాన్ని, అంతేకాకుండా వాని కుటుంబాన్ని దేవుడు ఎలా దీవిస్తాడు, దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తారో తెలియజేస్తూ ఈ కీర్తన రచించినట్లు పాడినట్లు చరిత్ర బట్టి మనకి ఆ కీర్తన బట్టి మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే 128వ కీర్తన మనం పూర్తిగా చదివితే కనుక ఎన్నో ఆశీర్వాదాల దీవెనలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ ఆశీర్వాదాలు దీవెనలు ఎవరు పొందుకుంటారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దైవభక్తి కలిగి జీవిస్తారో, ఎవరైతే దైవభక్తి కలిగి జీవించి దైవ భయం కలిగి జీవిస్తూ ఉంటారో వారు ఈ దీవెనలు ఆశీర్వాదాలు వారి జీవితాల్లో వారు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన ఈ 128వ కీర్తన 5వ చరణంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సియోను దేనికి సాదృశ్యంగా ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నివాస స్థలమైన పరలోకానికి, అంతేకాకుండా పరిశుద్ధతకు, సన్నిధికి ఈ సియోను సాదృశ్యంగా ఉంది. ఈ పరలోకం నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనము దేవుడు కోరే ఆత్మీయతను కలిగి జీవించాలి. అంతేకాకుండా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన త్రోవలో మనం నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించడం అక్కడ కనబడుతుంది. అంటే ఈ సియోను పరలోకానికి సాదృశ్యంగా ఉంది. పరలోకం నుండి దేవుడు నేను దీవించాలి, ఆశీర్వదించాలంటే, దీవెనలు ఆశీర్వాదాలు దేవుని దగ్గర నేను పొందుకోవాలంటే కనుక దేవుడు కోరే ఆత్మీయతను, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడాన్ని, ఆయన త్రోవలు అనగా ఆయన చెప్పే మార్గంలో నడిచి మనం ముందుకెళ్ళినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోనులోండి అంటే పరలోకం నుండి దేవుని దీవెనలు ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకోగలం. ఎందుకు సియోనులోండి యెహోవా నిన్ను ఆశీర్వదించును? ఎటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలమంటే, దేవుని వాక్యం మనం చూస్తున్నట్లయితే కీర్తనలు 14వ కీర్తన 7వ చరణంలో మనం కనబడుతుంటుంది: సియోనులోండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. సియోనులో అండి ఇశ్రాయేలునకు ఏం కలుగుతుందండి? రక్షణ. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయంటే, మొదటిగా రక్షణ. దేవుని యొక్క రక్షణ నీ జీవితంలో నీకు పొందుకోగలవు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 20వ కీర్తన 2వ చరణం మనం చూసుకుంటే కనుక, పరిశుద్ధ స్థలంలోండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోనులోండి నిన్ను ఆదుకునుగాక అని అక్కడ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులోండి ఆయన నిన్ను ఆశీర్వదించడం అంటే మొదట రక్షణ నీవు పొందుకోగలవు. రెండోదిగా ఆయన నిన్ను ఆదుకునే దేవుడు. నిజమే, మనుషులు మనల్ని ఆదుకోలేరు, మనుషులు మనకు వచ్చే సమస్యలని మనల్ని బయటపెట్టలేరు, కానీ ఆయన మనల్ని ఆదుకునే దేవుడు అంటే అక్కడ కనబడుతుందండి. సియోనులోండి నిన్ను ఆదుకునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు కీర్తనలు 125వ కీర్తన 1వ చరణంలో మనం చూసుకుంటే కనుక, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. సియోను కొండవలె నుందురు అని అక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చరణ భాగాన్ని మనం చూస్తున్నప్పుడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు అంటే స్థిరత్వం. నిత్యము నిలుచు, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలంటే స్థిరత్వాన్ని. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందంటే, స్థిరమైన దీవెనలు, స్థిరత్వం మన జీవితంలో మనం చూడగలం, స్థిరమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించినంటే రక్షణ పొందుకోగలం. ఆయన మనల్ని ఆదుకునే దేవుడిగా ఆయన ఉంటారు. అంతేకాకుండా స్థిరమైన దీవెనలు, స్థిరత్వాన్ని మన జీవితంలో మనం అనుభవించగలం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, 133వ కీర్తన 3వ చరణంలో మనం చూసుకున్నట్లయితే, సియోను కొండ మీదకి దిగివచ్చు ఎర్మను మంచి వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటనుండవలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులోని యెహోవా నిన్ను ఆశీర్వదించినంటే శాశ్వత జీవాన్ని దేవుడు నీకు దయచేస్తారు, నిత్య జీవాన్ని నీకు దేవుడు దయచేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 50వ కీర్తన 2వ చరణంలో మనం చూస్తే కనుక, పరిపూర్ణ సౌందర్యం గల సియోనులోండి దేవుడు ప్రకాశించుచున్నాడు.
పరిపూర్ణ సౌందర్యం గల సియోన్లో ఉండి, అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోన్లో ఉండి దేవుడి దగ్గర నుండి ఇచ్చే ఆశీర్వాదాలు నీకు ఏ విధంగా ఉంటాయంటే పరిపూర్ణమైన ఆశీర్వాదాలు, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో నీ పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోనులో ఉండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. పరలోకం నుండి దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో నీవు పొందుకోవాలనుకుంటే కనుక నీ జీవితంలో దేవుడు కోరే ఆత్మీయతను, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన త్రోవలు, ఆయన చెప్పిన మార్గంలో నడిచే ఆత్మీయతను నీవు కలిగి ఉండగలిగితే సియోనులో నుండి వచ్చే ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయంటే ఆయన రక్షణను దయచేస్తారు, సమస్యల్లో శ్రమలలో ఆయన ఆదుకునే దేవుడిగా మనకుంటారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరత్వాన్ని మన జీవితంలో దేవుడు కలుగు చేస్తారు, శాశ్వత జీవాన్ని, నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు, పరిపూర్ణమైన దీవెనలు, ఆశీర్వాదాలు, పరిపూర్ణమైన పరిస్థితులు మన జీవితంలో అనుభవించేలా దేవుడు కార్యాలు చేసి ముందుకు నడిపిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోరే ఆత్మీయతను మన జీవితంలో కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి సియోన్లోని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఆయన ఇచ్చు దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల వంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభు, జీవాధిపతి అయినేసిగా నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. నీవు ఆశీర్వదించు దేవుడిగా ఉంటావని, నీ ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలంటే ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలో, ఎటువంటి ఆశీర్వాదాలు నీవు కోరే ఆత్మీయతను కలిగి ఉండటం ద్వారా పొందుకుంటామో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో నీవు కోరే ఆత్మీయతను, నీ యందు భయభక్తులు కలిగి జీవించే ఆత్మీయతను, నీవు చెప్పు మార్గంలో నడిచే ఆత్మీయతను వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన దీవెనలు, ఆశీర్వాదాలు, రక్షణ, కాపుదల, అంతేకాకుండా శాశ్వత జీవాన్ని, నిత్య జీవాన్ని, స్థిరమైన దీవెనలు, పరిపూర్ణతను వారి జీవితాల్లో పొందుకునే మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పుని వారు చూడగలిగానే మీరు కార్యం జరిగించండి. ఇది నాని వారు చేస్తున్న ప్రయాణంలో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియల కనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.